పండ్లు కూరగాయలు నెలలోపే మట్టిలో కలిసిపోతాయి. పేపర్ కొన్ని వారాల్లో, మనిషి శరీరం 8 నుంచి 12 ఏళ్లు తీసుకుంటుంది. ప్రకృతిలో ఏదైనా మట్టిలో కలిసిపోవాల్సిందే. కానీ ప్లాస్టిక్ అలా కాదు. మట్టిలో కలవడానికి వందలు వేల ఏళ్లు పడుతుంది. ఈ గ్లోబల్ సమస్యకు ఢిల్లీ రామ్జస్ కాలేజీ పరిశోధకులు ఒక లోకల్ సొల్యూషన్ కనుగొన్నారు. అదే ఆవు పేడతో చేసిన బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్. పేడతో కల్లాపి చల్లడం, ఎరువు తయారీ చూసాం కదా, మరి ప్లాస్టిక్ ఎలా చేస్తారో మీరే చూసేయండి. ప్రతి నిమిషానికి సగటుగా 10 లక్షల ప్లాస్టిక్ బాటిళ్లను ప్రపంచవ్యాప్తంగా కొనుగోలు చేస్తున్నారు. నిమిషానికే ఇంత ప్లాస్టిక్ వాడితే రోజుకి, నెలకి, ఏడాదికి ఎంత ఉపయోగిస్తామో ఊహించుకోండి. ఈ వైట్ పొల్యూషన్ని అరికట్టడానికి వచ్చిన స్వదేశీ సుస్థిర పరిష్కారమే బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రామజస్ కాలేజ్ పరిశోధక బృందం ఆ దిశగా ముందడుగు వేసి ఆవు పేడతో బయోడిగ్రేడబుల్ బయోప్లాస్టిక్ తయారు చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపే ఈ పరిశోధనకు స్ఫూర్తి. రామజస్ కళాశాలలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ సుచి వర్మ నేతృత్వంలో ఈ పరిశోధనలు జరిగాయి. గౌధన్ రీసెర్చ్ ల్యాబ్ లో పేడ నుంచి ఈ బయోడిగ్రేడబుల్ బయోప్లాస్టిక్ తయారు చేశారు. ఇది పర్యావరణానికి సురక్షితమే కాక భవిష్యత్తులో ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా కూడా మారే సామర్థ్యం కలిగి ఉంది. हमने जो एक एक्सपेरिमेंट लगाया है उसमें हमने ये कोशिश करी है कि हमारा जो सेलोफियन पेपर जो मिलता है मार्केट में जो अवेलेबल है उसको हम रिप्लेस कर सकें, जो कि आप स्प्राउट्स के ऊपर लगा हुआ देखते हैं। उस एक्सपेरिमेंट्स में आप देखेंगे हमने ये अपना जो पॉलीथीन है, ये जो आपको पॉलीथीन दिख रहा है, ये हमने काऊ डंग से बनाया है। इसमें आप देखेंगे 6 महीने का एक्सपेरिमेंट है और इसका कलर अभी तक वैसा का वैसा ही है। गर्मियाँ सर्दियाँ हमारी निकल गई हैं, इसमें बहुत ज़्यादा फ़र्क नहीं आया है। लेकिन अगर हम इसको कमर्शियल के साथ देखेंगे तो आप देखिए 6 दिन में ही काला पड़ गया था और 6 महीने में ये बिल्कुल भूसी जैसा हो चुका है। और आप इसको फ़र्क देखिए, इसके अंदर वैसे की वैसा ही ये रिटेन्ड है, तो और ये डिग्रेडेबल भी है। तो ये हम इसको एज आ पैकेजिंग मटेरियल बहुत आसानी से यूज़ कर सकते हैं, क्योंकि इसके अंदर कोई भी फंगस या बैक्टीरियल इन्फेक्शन नहीं है। तो ये दर्शाता है कि एंटीबैक्टीरियल भी है और एंटी फंगल भी है। భారత్లో సుమారు 21 కోట్ల పశువులున్నాయి. ఒక్కో ఆవు రోజుకు 7 నుంచి 15 కిలోల వరకు పేడ వేస్తుంది. వ్యవసాయ అవసరాల కోసం కొంత వినియోగించినా పెద్ద మొత్తంలోనే మిగిలిపోతుంది. కుళ్ళినప్పుడు మీథేన్ వంటి విషవాయువులు విడుదలవుతాయి. ఈ వ్యర్థంగా ఉన్న పేడనే విలువైన ప్లాస్టిక్గా ఈ పరిశోధకులు మారుస్తున్నారు. పేడను ప్లాస్టిక్గా ఎలా మార్చుతారంటే, ముందుగా ఆవు పేడ సేకరించి మలినాలు తొలగించి శుద్ధి చేస్తారు. దానికి నీటిని కలిపి ద్రవంలా మారుస్తారు. రసాయన ప్రక్రియ ద్వారా సెల్యులోజ్ వేరు చేస్తారు. వచ్చిన పీచుకు రంగు, వాసన పోగొట్టడానికి బ్లీచింగ్ చేస్తారు. దీనికి ఎంజైమ్స్ను జత చేయడం వల్ల ప్లాస్టిక్కు కావాల్సిన దృఢత్వం వస్తుంది. చివరిగా ఈ మిశ్రమాన్ని పల్చగా పరిచి ఆరబెడతారు. అది ఎండితే బయోప్లాస్టిక్గా తయారవుతుంది. मेरा यहाँ पे काम कुछ इस प्रकार है कि ये मुझे जो बाकी की मेरी टीम है वो मुझे प्रोडक्ट का रॉ सैंपल देती है एंड मेरा काम उसमें सिर्फ एनालिसिस करने का है। ये मुझे अपना रॉ सैंपल देते हैं, तो मैं क्या करता हूँ उसको कॉम्पिटिशनली कुछ यूज़ करके, कुछ पैरामीटर यूज़ करके उसमें अच्छे पदार्थ या बुरे पदार्थ जैसे कि सल्फर डाइऑक्साइड, मीथेन, ये सब ग्रीन हाउस गैसेस का मैं इनको पहले से बता देता हूँ कि हाँ इसमें ऐसी चीज़ें जो हार्मफुल पदार्थ हैं, जो पर्यावरण के लिए अच्छी नहीं है, आपको यहाँ पे ठीक करने की ज़रूरत है, सुधार की ज़रूरत है। एंड मैं इनको आइडिया दे देता हूँ एंड ये दोबारा से उसको प्रोसेस को रिक्रिएट करते हैं, वहाँ पे जो अपनी गलतियाँ हैं उसका सुधार लाते हैं और इस तरह से हम हमारे यहाँ अपनी लैब में मैं अपना योगदान देता हूँ।
ఈ పరిశోధనలో పిహెచ్డి స్కాలర్ పుష్పాంజలి సింగ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. వ్యర్థాలను ప్రయోజనకరంగా మార్చడమే లక్ష్యమంటున్నారు. పేటెంట్ ప్రక్రియ చివరి దశలో ఉంది. పేటెంట్ లభించిన వెంటనే దీన్ని వాణిజ్యపరంగా మార్కెట్లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. సాధారణ ప్లాస్టిక్ కంటే 1-2 రూపాయలు ఎక్కువ ఖర్చైనా పర్యావరణ పరిరక్షణ కోసం దీన్ని ఉపయోగించడం చాలా ముఖ్యమని అంటున్నారు ఈ పరిశోధక బృందం. बायोप्लास्टिक प्रिपरेशन इसलिए ज़रूरी है आजकल के क्योंकि हम जो प्लास्टिक यूज़ कर रहे हैं उसकी पोल्यूशन बहुत ज़्यादा हमारे इन्वायरमेंट में है और उसकी डिग्रेडेशन अगर हम देखें वो 100 ईयर लग जाते हैं एक प्लास्टिक को डिग्रेड करने में और फिर उसके माइक्रो प्लास्टिक पार्ट्स हमें इन्वायरमेंट में हर जगह चाहे वो लैंडफिल पे देखें या मरीन में देखें हर जगह मिलते हैं। इसीलिए हम बायोप्लास्टिक के टूवर्ड्स जाते हैं और प्रिपरेशन करते हैं। हमारे बायोप्लास्टिक की सिग्निफिकेंट ये है कि वो बायोडिग्रेडेबल है, वेस्ट यूटिलाइज कर रहा है और अभी तक हमने जो अभी तक बायोप्लास्टिक बनाया है उसके रिजल्ट भी सेम अच्छे हैं कंपेयर टू कन्वेक्शनल प्लास्टिक। सो हम इसको एज अ अल्टरनेटिव ऑप्शन ले सकते हैं। कन्वेक्शनल प्लास्टिक में ये भी देखा गया है लिटरेचर जो अभी तक पब्लिश हुआ है उसमें ना कार्बन फुटप्रिंट बहुत ज़्यादा है जिसकी वजह से एग्जिस्टिंग ग्लोबल वार्मिंग इंक्रीज़ हो रही है और हमारे बायोडिग्रेडेबल प्लास्टिक में लो कार्बन फुटप्रिंट पाया गया है जिसकी वजह से हमारा कार्बन इमिशन भी कम होता है एंड ग्लोबल वार्मिंग रेट भी कंट्रोल लेवल में मेंटेन रहती है। బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అన్న మాటకు ఉదాహరణగా చేసిన ఈ ప్రయోగం ప్లాస్టిక్ కలిగించే పర్యావరణ అసమతుల్యత తగ్గించడానికి ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది.